గత 4-5 రోజులుగా చిత్తూరు పట్టణంలో మీరు గమనించారో లేదో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఇది ట్రోల్ అవుతూ ఉంది. ఇది మేము తీసింది కాదు, మేమేమైనా బట్టలు ఇప్పించింది కాదు. తనంతట తానే బట్టలు ఇప్పుకొని స్టేషన్ చూడంగానే భయం ఆయనకి. ఇదివరకు అధికారంలో ఉన్నాడు కాబట్టి స్టేషన్ ఆయన ఇంటికాడికి పిలుచుకునేవాడు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోతూ ఉంది కాబట్టి స్టేషన్ కాడికి ముందే పోవాల్సి వచ్చింది. అక్కడికి పోయి స్టేషన్ చూడంగానే పాతకాలం గుర్తుకొచ్చింది. పోలీసులు బట్టలు ఇప్పించి రాట్నం ఎక్కించింది కాబట్టి ఈయన టగటగాని బట్టలు ఇప్పేశాడు. అంటే మాకు తెలీదు, మేము ఆ రోజు క్యాంపెయిన్లో ఉన్నాము. ఎందుకురా మన అపోజిషన్ పార్టీ అభ్యర్థి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అడిగా ఎవరినో నేను మా నాయకుల్ని. మనం గెలిపోతున్నామంట, ఆ ఒక గెలుపుకి జీర్ణించుకోలేక మతిస్థిమితం వచ్చేసింది ఆల్రెడీ. కాబట్టి మన పైన ఇన్ని కేసులు, మనం చేసే ఈ అక్రమాలని రోజు కథలుగా చెప్తున్నాడంటే ఎక్కడ పోయినా. సో ఈ జగన్మోహన్ అనే వ్యక్తి పైన కూడా ఏమన్నా ఆరోపణలు చేయాలని వాళ్ళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అని ఒకటి ఉంటుంది. కుక్కలు కొండను చూసి మరుగుతూనే ఉంటాయంట. కుక్కలకి నొప్పి వస్తుంది తప్పితే కొండకి చేటు లేదన్నట్టుగా వాళ్ళకి ఏమీ దొరకలే. నేను అప్పుడెప్పుడు ప్రజా ఆదరణ ఉంది కాబట్టి అక్కడెక్కడ అనంతపూర్ పోతే ఒక పెళ్లి మండపంలో బాలయ్య బాబా అభిమానులంతా ఏదో లక్ష పాప అనే పాటకి డ్యాన్స్ వేయమని పట్టుబడితే ప్రజల కోరికకి ఎప్పుడైనా ఒక నాయకుడు ఆలోచనలు కానీ నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి కానీ 10 మంది కోరుకుంటే ఆ స్టేజ్ పైకి ఎక్కి డ్యాన్స్ వేయడాలు సర్వసాధారణం. ఎందుకంటే ఈయన కూడా పిట్టల దొర మాదిరి చాలా డ్యాన్సులు వేసినవి మన దగ్గర ఉన్నాయి. సో ప్రజల కోరిక మేరకు ఎవరైనా వేస్తాము. ఈ నాయకుడు ఆ నాయకుడు అని కాదు, నేను వేస్తాను, అందరూ వేస్తారు. వాటిని ఏదో తీసుకొని వచ్చి పబ్బుల్లో డ్యాన్స్ వేసినాను, లేదు ఇంకెక్కడో ఆడపిల్లలతో డ్యాన్స్ వేస్తున్నా అంటూ స్త్రీలను కించపరిచే విధంగా వీడియోలు చేస్తూ ఉన్నారు. సరే, నాకు ఫస్ట్ నుండి కూడా ఎదుటి విమర్శలు కానీ వీడియోలు చూడడం కానీ ఇవి అలవాటు లేదు. నిన్న మొన్న ఏవో డ్రగ్స్ అంట, నేను ఆయన డ్రగ్స్ మార్గద్రవ్యాలు చిత్తూరులో గుట్కా మట్కాలు ప్యాకెట్ లాటరీ అమ్మిస్తున్నాడని చెప్పే కాడికి ఏదో ఒక రకమైన డ్యామేజ్ చేయాలి. కాబట్టి ఈయన చిత్తూరులో పుట్టి బెంగళూరు పోయినాడు కాబట్టి మహానగరాల్లో ఈ డ్రగ్స్ ఉంటాయో లేదో వాళ్ళకి అలవాటే. ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు టన్నులుగా వైజాగ్కి తెప్పించాడు. అది క్యాపిటల్ చేసేద్దాము, అక్కడ అమ్ముకుంటే మంచి డబ్బు వస్తాయి అని అన్ని పోర్ట్లకి మార్గద్రవ్యాలు తెప్పించే అలవాటు ఆ జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఈయనకు అలవాటు కాబట్టి సడన్గా ఈ జగన్ అనుకొని నా పైన ఏవో వీడియోలు చేస్తున్నాడు. సినీ నటులతో పరిచయము. నేను చెప్తున్న సినిమా తీసిన వ్యక్తిగా సినీ నటులు పరిచయాలు ఉండొచ్చు. అంత మాత్రాన డ్రగ్స్ లేదు మార్గద్రవ్యాలు సప్లై చేశాడు అని. ఇప్పుడు మేము ఈరోజు అంటున్నాం విజయానంద్ రెడ్డి రెడ్ స్మగ్లర్. అది నేను చెప్పింది కాదు. అతనికి నాకేమి పాత గొడవలు లేదు, లేదా నేనేం రెడ్ శాండల్ స్మగ్లర్ కాదు. ఆయన పైన కేసులు పెట్టించక మా ప్రభుత్వం వచ్చిందని. గత 2004 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ 2024 దాకా ఏ స్టేషన్లో అయినా ఏ కేసు ఉన్నా ఇమ్మిని అప్పీల్ చేసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రం మొత్తం నిల్లనిచ్చింది. గురజాల జగన్మోహన్ నా ఇంటి అడ్రస్తో నేను అడిగితే ప్రతి ఎస్పీ 13 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఎక్కడ ఎటువంటి కేసు లేదని ఇచ్చారు. ఈ పెద్ద మనిషి తన సోషల్ మీడియాతో ఏవో నా వీడియోలు ఫోటోలు ఫేస్బుక్లో, మాకు ఫేస్బుక్లో కూడా మంచి ఆదరణ ఉంది. అది ఈనాటిది కాదు, ఫేస్బుక్ బంధము ఒక 13-14 ఏండ్లుగా నేను నా ఒక అకౌంట్ ఉంటుంది. మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచి చెడులు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాం, స్నేహితులకు తెలియాలి అని. మేము ఓపెన్ డొమైన్, అంటే మాకు ఎక్కడ కానీ సీక్రెసీ లేదు. ఎందుకంటే ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఏ ఒక్క అంశాన్ని కూడా హైడ్ చేయకూడదు. కాబట్టి నేను స్టేటస్ అయినా వాట్సాప్లలో అయినా ఫేస్బుక్లలో అయినా మేము టు బీ ఫ్రాంక్గా ఉంటాము. వాటిలో ఏవో కొన్ని వీడియోలు ఫోటోలు తీసుకొని మొన్ననే ఏదో ఒక గ్రామానికి వెళ్ళుంటే అక్కడ ఒక 2-3 మహిళలు వచ్చి, సార్ ఇక్కడ మమ్మల్ని వేధిస్తున్నారు, నాకు భర్త లేదు కాబట్టి నన్ను ఇక్కడ ఇలా చేస్తున్నారు అంటూ ఏదో సందర్భంలో అమ్మాయి చెప్తే, అమ్మ ఇప్పుడు నేను వచ్చింది మిమ్మల్ని ఓటు అడగడానికి
ఖచ్చితంగా మీ ఆశీస్సులు ఉండి నేను గెలిచిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తాను అంటూ ఆ మహిళకి చెప్పడం జరిగింది. వాటి వీడియోలు మేము ఫేస్బుక్లో నీట్గా అప్లోడ్ చేస్తాం కాబట్టి వాటిలలో ఏదో ఒక ఫొటోస్ తీసుకొని ఈ అమ్మాయిని, దళిత అమ్మాయిని నేనేదో అహంకారంతో మాట్లాడినాను అని చెప్పారు. ఈ అమ్మాయి సాక్షాత్తు తనే వచ్చి మన ప్రెస్ క్లబ్లో కూర్చొని ఆ అమ్మాయి నిన్న అందరికీ చెప్పింది. నన్ను ఎటువంటి దుష్భాషణ కానీ చెడు మాటలు కానీ నన్ను అనలేదు అంటూ ఆ మహిళ చెప్పడం జరిగింది. అంటే ఈ నాయకులకి నా పైన ఏమీ దొరకలేదు. చాలా ఎతికారు. పాపం బెంగళూరుకి వెళ్ళి చాలామంది అతనికి ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే బినామీ వ్యాపారస్తులు ఉండారో వారందరినీ వేడుకున్నాడంట. అరే ఏదన్నా ఒక్క విషయమన్నా పట్టుకోరండిరా. అతనేమో నన్ను ఎక్కడికి పోయినా గుట్కా మట్కా, లాటరీ, కల్తీ సారాయ్, శాండిల్వుడ్, శాండు, గ్రైనైట్, జల్లికోరి, ఆఖరికి మట్టి కూడా అమ్ముకుంటున్నాడు రోడ్లకి అంటూ నన్ను విమర్శిస్తున్నాడు. ఎందుకంటే అవన్నీ నేను చేశారా సంపాదించింది, వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఇతన్ని కూడా ఏదో రకంగా నేను భూదందా అంటున్నా. కాకపోతే ఎవరు దొరకలేదని ఎవరినో ఒక ఇద్దరు ముగ్గురిని తయారు చేసి ఒక నకిలీ చిన్న పత్రం తయారు చేసుకున్నాడు. భగవంతుడి ఆశీస్సులో నాకు వాడే ఫోన్ చేశాడు. సార్ మీ పైన ఏదన్నా వచ్చి చెబితే నీకేదో ఇస్తానంటున్నాడు, ఈ చిత్తూరుకు సంబంధించిన నాయకుడికి కావాల్సిన వ్యక్తి అంట, కడప నుండి నాకు ఫోన్ చేశారు అన్నాడు. సరేరా నీకేమన్నా నేను ఇవ్వాల్సున్నా నీ దగ్గర ఆధారాలు ఉంటే మీడియా ఉంది, పేపర్ ఉంది, లేదా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి. నేను ఎవరికైనా బాకీ ఉన్నా వ్యక్తిగతమైన రుణం ఉంటే నా రుణాన్ని నేను తీర్చుకునేది తెలుసు, నేను రుణం తీసుకొని వ్యాపారం చేసేది తెలుసు. ఈయన లెక్క స్మగుల్డ్ చేయలే. చిత్తూరులో లాటరీలో, ప్యాకాట్లు, గుట్కాలు, గ్రానైట్ వాళ్ళ దగ్గర దందా చేసి బతకలే. నిజంగా కూడా అవసరమైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకొని వ్యాపారం చేసినట్టు 2004 నుండి 2024 దాకా నేను ఏ రకమైన ఆదాయాన్ని సంపాదించానో ప్రతి సంవత్సరం నా ఇన్కమ్ ట్యాక్స్లో నమోదాలతో సహా ఇంక్లూడ్ చేసి సబ్మిషన్ చేసి ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్కి కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుకి కానీ. కాబట్టి ఒక మనిషిని విమర్శించే ముందు సరైన ఆధారాలు లేకుండా తన చుట్టూ తిరిగే చెంచాగిరి చేసే ఒకరు ఇద్దరు వారిని కూడా ఐడెంటిఫై చేశా. నిన్న బంగారపాళ్యంలో కర్ణాటక నెంబర్తో ఉన్న ఏదో వెహికల్, దాంట్లో మద్యం దొరికింది. ఎమ్మటే కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్కి సంబంధించిన మద్యం సీజ్, మద్యం లారీ పట్టుబడి ఆ కర్ణాటక నుండి మద్యం తెప్పిస్తున్న గురజాల. నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా, మీ లెక్క కల్తీ మందో, మీ లెక్క మందు తెచ్చి ప్రజలని భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళ దగ్గర ఓటైపించుకోవాలనే కుటిల రాజకీయాలు చేయడానికైతే నేను అక్కడి నుండో ఇక్కడి నుండో రాలే. నేను పదే చెప్తున్నా, ఎవరైతే ఈ విఎన్ఆర్తో పాటు ఎవరో చక్రి అంట అతనే ఫస్ట్ పోస్ట్ చేశాడు. తర్వాత మార్గద్రవ్యాలు, డ్రగ్స్ బిజినెస్, లేదు మహిళలని రవాణా చేశానని మీడియాలో చెప్పిస్తున్నాడు. నేను ఆ కుక్కలకి ఒకే మాట చెప్తున్నా, నాలాంటి వాడిని మీరు ఎన్ని మురిగినా మహిళా జాతి మిమ్మల్ని క్షమించదు. మహిళని రవాణా చేశాను అని చెప్తున్నావు అంటే మహిళల పట్ల నీకు ఇదేనా గౌరవం అని అడుగుతున్నా. అంటే మహిళలు మీకు అంత చులకనగా కనిపిస్తున్నారు. లేదు నీకు సంబంధించిన నాయకులు ఎవరికైనా పంపించే అలవాటేమో, దాన్ని నాకు కూడా పంపించినారనే భ్రమలో ఉన్నట్టున్నారు. ఎందుకంటే మీ అధినాయకుడి పేరు కూడా జగన్మోహన్ కాబట్టి జగన్కి పంపించారో తెలియక మీరు నా పేరు వాడుకుంటున్నారు. దయచేసి నేను మీడియా ముఖాంతరం ఆ విజయానంద్ రెడ్డి అనే అభ్యర్థికి, ఆ కూడా తిరిగే కుక్కలకి చెప్తున్నా, మీరు ఏమన్నా పంపించుంటే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించుంటారో క్లారిఫై చేసుకోండి. నా పేరు గురజాల జగన్మోహన్ కాబట్టి నాకు అటువంటి వ్యాపారాలు లేదు, నాకు అటువంటి సమయము లేదు. ఇంకొకసారి అనవసరమైన ఎవరెవరో ఫోటోలు, పాపం మహిళలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కంగ్రాట్స్ చేయడానికి వచ్చి బొకేలు ఇచ్చిన ఆ ఆడవారి ఫోటోల్ని కూడా ట్రోలింగ్లో పెట్టారు. దానికనే మీటింగ్ పెట్టాను నేను. ఒక రాజకీయ నాయకుడిని అనేక రకాల మహిళలు వచ్చి కలుస్తూ ఉంటారు. నిజంగా కూడా మాకు ఎవరు ఏమి అని ఎంక్వైరీలు చేసుకొని వారితో మాట్లాడే సమయం ఉండదు.
ఎవరో వస్తారు, సెల్ఫీ అడుగుతారు, లేదా ఎవరో అభిమానంతో కూడా ఫోటో తీసుకొని ఒక షాల్ కప్పిపోతుంటారు. వారి ఫోటోల్ని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో అనేక రకాలుగా ట్రోల్ చేసే కార్యక్రమం మంచి పద్ధతి కాదు. మరీ ముఖ్యంగా చిత్తూరు మహిళలకి నేను క్షమాపణ కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇటువంటి సమాజంలో రాజకీయానికి రావాల్సి వచ్చింది. అయితే ఇటువంటి వారిని ఎలిమినేట్ చేయాలంటే నాలాంటి ఒక మంచి వ్యక్తి కూడా రాజకీయాలకి రావాలి అంటే వచ్చా. వారికి ఉన్న అభిమానంతో నా దగ్గరికి వచ్చి లేదా ప్రచార కార్యక్రమాల్లో కావచ్చు హారతి పడుతునో లేదో సంతోషంగా మా తమ్ముడనో లేదా మా అన్ననో వాళ్ళ ఒక అభిమానంతో తీసుకునే ఫోటోల్ని కూడా అనేక రకాలుగా ట్రోల్ చేస్తారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులకి మహిళల పట్ల కానీ సమాజం పట్ల కానీ రాజకీయాల పట్ల కానీ ఎటువంటి అవగాహన లేని మూర్ఖులు ఇటువంటి వారితో పోటీ పడాల్సి వచ్చింది. మాకు అది సిగ్గుచేటు కూడా. కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ ఎటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ట్రోలింగ్లు కావచ్చు మీరే గమనించండి. నిజంగా కూడా మేము తప్పు చేసుంటే, మేము ఏమన్నా వ్యాపారాలు వాళ్ళు చెప్పినట్టు చేసుంటే మేము కూడా మాకంటూ ఒక అఫిడవిట్ మేము ఇవ్వడం జరిగింది. దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ధారించి మేము క్యాండిడేట్గా అప్రూవల్ కూడా చేసింది. అతనికి ఉన్న ఆలోచనలు ఎదుటివాడికి ఉంటాయని భావించి అతని చుట్టూ తిరిగేవాళ్ళు. అంటే నాకు ఇంకొక బాధాకరం ఏమంటే ఆ వీడియోని ఒక మహిళ పోస్ట్ చేసింది. నేను ఎవరాని ఎంక్వైరీ చేస్తే 27వ వార్డుకు చెందిన ఎవరో హిందూ అనే ఒక కార్పొరేటరు, వాళ్ళంతా ప్రజల వద్దకు పోయి ఓటు అడిగి గెలిచిన వాళ్ళు కాదు. కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా నేను పరిగణలోకి తీసుకొని రానున్న రోజుల్లో చిత్తూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గెలిచేది గ్యారంటీ. పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది గ్యారంటీ. మీ అందరికీ ఇది వార్నింగ్ అనుకోండి, లేదా మంచితనం అనుకోండి, లేదా ఇంకొక రకం అనుకోండి. సమాజానికి మనం ఏదైనా విలువైన సమాచారం ఇస్తున్నాము అంటే దాంట్లో ఎంతో ఒకంత కనీసం 50% నిజాయితీగా దానికి ఒక విలువలు కూడిన సమాచారాన్ని, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, పోస్టులుగా మీరు పెడితే దాన్ని మేము కూడా హర్షిస్తాం. అంతేగాని మా ఎదుటి అభ్యర్థిని ఏదో ఒక రకమైన డ్యామేజ్ చేయాలంటూ మీరు ఆయన చుట్టూ చేరి అతి ఉత్సాహం ప్రదర్శించినా, మీ నాయకుడు ఎక్కడో డ్యామేజ్ అయిపోయాడని ఎదుటివాడిని డ్యామేజ్ చేయాలని చూసినా సమాజంలో అందరికీ అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మీ అందరి సాక్షిగా చెప్తున్నా, నేను ఎటువంటి వ్యాపారాలు చేసినా ప్రజాక్షేత్రంలో ప్రజలందరి ముందు ప్రమాణం చేయడానికి ఏ దేవస్థానానికైనా వచ్చేకి సిద్ధంగా ఉన్నా. నువ్వు చెయ్యలేదు, చిత్తూరులో నేను లాటరీలు అమ్మించా డబ్బు తీసుకోలే, గుట్కా మట్కాలు అమ్మించి డబ్బు తీసుకోలే, ప్యాకాట్ ఆడిచ్చి డబ్బు తీసుకోలే, ఎర్రచందనం అమ్మలే, కల్తీ మందు అమ్మలే, జల్లి అమ్మలే, మన్ను అమ్మలే, గ్రైనేట్ వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేయలేదని నీ ఇష్ట ఆరాధ దైవం ఎవరైతే నువ్వు చెప్పు, నేను వస్తాను, నువ్వు పోతాం, ప్రజల సమక్షంలో ప్రమాణం చేద్దాం. ఆ భగవంతుడి పైన ప్రతి ఒక్కరికి నమ్మకం, నాకు కూడా ఎక్కువ నమ్మకం. నేను ప్రజల కోసం ప్రజల సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉండా. ఇంకొకసారి మహిళలను కించపరిచే విధంగా వీడియోల్లో పెట్టి అవన్నీ చేయడం పద్ధతి కాదని నేను నా అభ్యర్థి ఎవరైతే నాకు వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ విజయ్ ఆనంద్ రెడ్డి ఉన్నాడో సూటిగా అతనికే చెప్తున్నా, దొంగ తిరుగుడుగా కాదు, దొంగతనంగా చుట్టూ ఉన్న వాళ్ళతో దొంగ పోస్టులు పెట్టించి ట్రోలింగ్లు చేయడం కాదు. నీకు నిజాయితీ, నీకు నిజంగా కూడా నీకు ఆ ఇది ఉంటే నువ్వే చెప్పు డేటు, ఏ దేవస్థానం, ఎక్కడికి పోదాం. నాకైతే కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి పైన నాకు నమ్మకం ఉంది. నువ్వు నేను అక్కడ ప్రమాణం చేద్దాం. ప్రజల సాక్షిగా ఎవరు ఎటువంటి పని చేసి సంపాదించారనేది ప్రజలకు అందరికీ తెలియాలి. ఏవో మీడియా ఉంది కదా అని చెప్పి వాటిలో ట్రోలింగ్లు చేసి చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులకో లేదా తికమక పట్టించాలనే ఉద్దేశాలు మంచివి కాదని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.